గురుగారు మరో ఉత్తరం చూద్దామండి. కరీంనగర్ నుండి అనసూయ గారు పంపించారు. తల్లిదండ్రులు చేసిన పాపం వారి పిల్లలకు వర్తిస్తుందా తెలియచేయండి అంటున్నారు. చాలాసార్లు చాలా విస్పష్టంగా చెప్పాం. తల్లిదండ్రులే కాదు, తాత చేసిన పాపం, ముత్తాత చేసిన పాపం మనకు వర్తిస్తుంది. మన పాపమే కాదు, మన తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, వారి తల్లిదండ్రులు, 3 తరాల వరకు పాపం సంక్రమిస్తూ వస్తుంది. అందుకే మనం బాగుంటే సరిపోదు, వారు కూడా బాగుండాలి. వారు చేసినటువంటి తప్పు పనులు వారి సంతానం అనుభవించాలి. అందుకే శాస్త్రం చెప్తుంది, మీకోసం కాకున్నా మీ సంతానం బాగుండాలన్న కోరిక ఉన్నా మీరు తప్పు పనులు చేయకండి. ప్రతివాడికి నేనేమైతే ఏమి చెడిపోతానేం నా ఇష్టం అనుకునే హక్కు ఉంది. నీ సంతానాన్ని చెడగొట్టే హక్కు నీకు లేదు కదా. కాబట్టి నీ పిల్లలు బాగుండాలంటే మొదలు నీవు బాగుండాలి. ఇక్కడే చాలామంది ప్రశ్నలు అడుగుతారు, అన్యాయం కదండి, పాపం మనం చేశామా, మనకెందుకు అంటారు? పోని నాన్నగారంటే సరే, తండ్రి గారు కాబట్టి కొంచెం ఒప్పుకోవచ్చు. తాతగారు, మరి వారి తండ్రి గారు, ముత్తాత గారు, తాతగారు, తండ్రి గారు, ఇన్ని పాపాలు అంటుకుంటే మాకైతే ఏమిటండి? అన్యాయం కదా. ఇది ఎక్కడి శాస్త్రం అండి? చాలా ఆవేశంగా ఉద్యోగం అడుగుతారు. పొరపాటున మీ తాతగారు బ్యాంకులో 10 కోట్లు పెడితే నేను సంపాదించానా నాకెందుకంటారా? నా హక్కని తీసుకుంటారా? ఏం చేస్తారు? 10 కోట్లు మీ తాతగారు సంపాదించి పెట్టారు. తాతగారు 5 కోట్లు సంపాదించారు. తండ్రి 20 కోట్లు సంపాదించాడు. నేను సంపాదించానా? నేను ఉద్యోగం చేశానా? అవి న్యాయంగా నావవుతాయా? వాటి తీసుకోవడం అన్యాయం కదూ. ఎవరైనా అంటారండి? తాతకు వారసుడు మనవడే నినాదాలు, కోర్టులు. మరి వారసుడంటే ఆస్తికేనా? బతుకు కదా, పాపాలకు కదా. ఎలాగైతే సంపాదించిన ధనానికి వారసులో, చేసిన పాపానికి వారసుడే. వారి ఆస్తి మీకు వస్తుంది. వారి ఆస్తిలో ఇది ఉంది, అది ఉంది కదా. ఆస్తి 2 రకాలు, కనపడే ఆస్తి, కనపడని ఆస్తి. అంటే దృష్టం, అదృష్టం. కనపడే ధనం, కనపడింది పుణ్యపాపాలు, అది అవి ఉంటాయి కదా.